దాన్ని. సో మనం గాజుతో తయారు చేసామా, తయారు చేయబడ్డామా, లేదంటే ఉక్కుతో తయారు చేయబడ్డామా? మనము ఒకసారి ఆలోచించండి. గాజు లెక్క తయారు చేయబడ్డామంటే ఈ బిజినెస్ పనికిరారు. మీ పని మీరు వెళ్ళి చేసుకోండి. మీరు ఏదో ఉన్నాయి కదా కొన్ని పనులు, అవి ఏవైతే చేసుకోండి. లేదా ఉక్కుతో తయారు చేయబడేటట్లుగా మీరు ఇప్పుడు లేకపోయినా కూడా తయారు కావడానికి రెడీగా ఉన్నా, నాకు సుత్తితో ఎన్నిసార్లు కొట్టినా నేను ఆకారం మారుతా తప్ప నేను ముక్కలవ్వను అనే విధంగా ఉండే వాళ్ళు మాత్రమే సక్సెస్. అర్థమవుతుందండి. ఏం సార్ ఈ కథ అనుకోనంటే చెప్తా చూడండి. థాయిలాండ్ లో ఇది రియల్ గా జరిగింది. ఇది ఓకే, థాయిలాండ్ లో ఇది రియల్ గా జరిగింది. థాయిలాండ్ ఎంతమంది వచ్చారు చేతులు లేపండి ఒకసారి. ఏదో శశివా ఏదో అనేటోళ్ళు కదా, కుషివా శశివా అనేది అనేటోళ్ళు కదా. సవాటికా సవాటికా నిలబడండి ఒకసారి. సవాటికా వీళ్ళందరూ థాయిలాండ్కి వచ్చారు. మీరు రావాలనుకుంటున్నారా? అనుకుంటున్నారు కదా. సో మినిమం ఒక సిల్వర్ డైరెక్టర్ మెయింటైన్ చేస్తే చాలు, మీరందరూ రావచ్చు. ఒక 30,000 ఇన్కమ్ వచ్చేటట్టుగా ఉంటే మీరు కూడా థాయిలాండ్ మాతో పాటు డిసెంబర్ రావచ్చు. రెడీనా? థాయిలాండ్ రావడానికి ఎంతమంది రెడీ? సో రైట్, థ్యాంక్ యూ. వీళ్ళందరికీ ఎందుకు నిలబెట్టి చెప్తాది. ఈ థాయిలాండ్కి రావాలంటే ఏం చేయకండి. ఒక 30,000 ఇన్కమ్ వచ్చేటట్లుగా వెస్టీలో పోరాడండి అంతే. ఒక 3 నెలలు కష్టపడండి. ఒక 3 నెలలు 30,000 ఇన్కమ్ వచ్చేటట్లు చూస్తే మేము థాయిలాండ్కి తీసుకెళ్తాం. మననే మాకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది వెస్టీజ్ కి. ఒకసారి గట్టిగా దిగుండి. ఎందుకు అంటే ఇండియా నుంచి ఇంతవరకు ఇన్ని వేల మందిని తీసుకెళ్లిన ఏ కంపెనీ లేదు. మనకు ఒక్కటే 7,700 మందిని థాయిలాండ్ తీసుకెళ్ళింది మన కంపెనీ. 7,700 మంది. ఒకసారి ఆలోచించండి. అందులో తెలంగాణ నుంచి చాలా ఎక్కువ మంది, మన దగ్గర నుంచే 274 మంది మన టీంలో నుంచి వెళ్ళడం జరిగింది. అప్పుడు 274, ఇప్పుడు ఇంకే ఫిగరు నాకు తెలిసి 1000 నుంచి ఒక 2,000 మంది ఉంటారు. ఎందుకంటే బాగా పెరుగుతారు. ఎందుకంటే ఈసారి హెచ్వర్స్ ఎక్కువ ఉన్నారు, కార్ హెచ్వర్స్ చాలా మంది ఉన్నారు. అలాగే మనకు రాల్ ఫండ్ హెచ్వర్స్ కూడా చాలా మంది తయారు కాబోతున్నారు. అయితే థాయిలాండ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, థాయిలాండ్ లో రోడ్డు మధ్యన ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. ఈ పెద్ద విగ్రహం ఉన్నప్పుడు అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తారంటే, ఈ విగ్రహాన్ని తీసి మనం ఎక్కడైనా పెడదాం. మన ఇండియాలో కాదు, కొద్ది టైం పడుతుంది. మన ఇండియాలో అయితే మతాలతో మనము చాలా డిఫరెంట్ సున్నిత అంశం. మన దగ్గర ఒక దగ్గర నుంచి ఒకటి తీసుకొని వెళ్ళాలంటే అది ఈజీ కాదు. ఆ దేశంలో ఏంటంటే వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత అధికారులు మాట్లాడుకుని ఆ విగ్రహాన్ని, పెద్ద విగ్రహం, ఆ విగ్రహాన్ని తీసుకుని ఆ క్రేన్లు లోపల పెట్టి ఇలా తీసుకుని వెళ్తూ పక్కన ఇలా పెడదామనే సిచ్యువేషన్ లో కొద్దిగా ఇట్లా కదులుతుంది విగ్రహం. ఇలా కదులుతుంది, క్రేన్ కి కదిలి కొద్దిగా తలకిలా దెబ్బ తగులుతుంది. ఆ పైన పెచ్చు అంతా వీడిపోతుంది. ఇట్లా ఆ వీడిపోతే ఆ లోపల ఏంటంటే బంగారం ఉంటుంది. పైన కొద్ది పెచ్చు వీడిపోగానే బంగారం. అరే ఇదేందా మనకు చూస్తే మొత్తం బంగారం అది. అర్థమైందా? సో మనకు ఇది రియల్ గా జరిగింది థాయిలాండ్ లో. అంటే బంగారం దాచిపెట్టడానికి పైన ఒక పూత పెట్టారు. ఎవరికి? గౌతమ్ బుద్ధ భగవానుడికి. అలానే మన దగ్గర కూడా ఒక నెగిటివ్ ఆలోచన అనేది ఒకటి ఉంటుంది. అది మనల్ని కప్పేస్తుంది. లోపల మన బంగారం అలాగే ఉంటుంది. మన లోపల మనం ఎవరైనా చేయొచ్చు అని మనకు దేవుడిచ్చి పంపించాడు. భూమి మీదకి కామన్ సెన్స్ ఇచ్చి పంపించాడు, ఇంకిత జ్ఞానం. ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా పుట్టిన వాళ్ళైనా చేయొచ్చు, ఆడైనా మగైనా ఎవరైనా చేయొచ్చు. కానీ విషయం ఏందనుకోండి, పైన పోతుంది కదా, నా వల్ల ఆడవుతుంది, నేను ఆడపిల్లని. 82,000 ఇన్కమ్ వచ్చేంత వరకు మా మిస్సెస్ సింగిల్ గా చేశాను. 82,000 వచ్చేంత వరకు నేను చేయలేదా అంటే నాకుండే అప్పులు అలా ఉన్నాయి. నేను చేయడానికి లేదు. జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి, 2 చేయాలి. మార్నింగ్ 6 గంటలకు వెళ్తే రాత్రి 12 వరకు వచ్చేటోడిని. ఇంకా ఇన్స్పెక్టర్కి వెళ్ళవరా అన్నంత వరకు అక్కడే కూర్చునేటోడిని. ఇంకా ఆఫీస్కి ఇంటికి వెళ్ళవరా అనేట్టు అలా పని రాక్షసుండి అనమాట. ఏ పని కూడా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళనిచ్చేటోని కాదు. ఒరే నువ్వు కొద్దిగా
ఎస్ఐ టెస్ట్ రాసి ఉంటే ఏ సిఐ కానీ ఏ ఏసీపీ కూడా పనికిరాలని చెప్పి ఒక 7 మంది ఇన్స్పెక్టర్లు నన్ను చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే మొత్తం హ్యాండిల్ చేసేటోడు నేనే. ఎందుకు అనుకున్నాంటే పని ఇచ్చి అలాంటి వ్యక్తిని. సో అందుకని జాబ్లో నేనేం చేసాను అనుకున్నానంటే మ్యాక్సిమం నా పెళ్ళికి కూడా 2 రోజులు సెలవు తీసుకున్నాను. ఎవరైనా తీసుకుంటారు 2 రోజులు? 2 రోజులు తీసుకుంటారు ఎవరైనా? తీసుకోరు కదా. మ్యాక్సిమం 10 రోజులు 20 రోజులు. పక్కింటోడి పెళ్లికే తీసుకుంటారు చాలా మంది ఇక్కడ. పక్కింటోడి పెళ్లికి లేదంటే చుట్టం పెళ్లికి అయితే 10 రోజులు తీసుకుంటారు ఇక్కడ. నా పెళ్లికి 2 రోజులు తీసుకున్నాను. ఒక రోజు పూలదండలు కట్టడానికి, ఒక రోజు తాళి కట్టడానికి 2 రోజులు అయిపోయి. అంటే 2 రోజులు సెలవు తీసుకున్నా నేను. అంటే అంత పిచ్చి మీరు అనుకోవచ్చేమో. అర్థమవుతుందండి. అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను థాయిలాండ్ ఈ విగ్రహం గురించి ఎందుకు చెప్పానంటే, మనము కొన్ని అనుమానాలు మనం రుద్దుకుంటాం మనకు మనమే. మీరు ఒకసారి ఆలోచించండి. మార్నింగ్ లేచిన తర్వాత ఈ రోజంతా చాలా అద్భుతంగా ఉంది, ఏం చేసినా కూడా నాకు చాలా బాగుంటది, ఇది నాకు ఒక సానుకూల దృక్పథంతో మీరు లేచారనుకో, మీకు ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, మీ యొక్క సక్సెస్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. లేదు ఈ రోజు అంత దరిద్రంగా ఉంది, ఎవరి ముఖం చూస్తే దరిద్రం ఉంది, ఎవరితో ముఖం చూస్తే దరిద్రం ఉందని చెప్పి తిట్టుకుంటారు. చూడండి, మీ బండి ఓపెన్ చేసి, మీ బండి డక్కను ఓపెన్ చేసి దాంట్లో కొద్దిగా మట్టి పోస్తే ఎలా అయితే బండి కదలదో, మీ నోటి నుంచి వచ్చే మాటలే మిమ్మల్ని ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేది నిర్ణయిస్తాయి. అర్థమవుతుందా? మీ నోరు అనేది రిమోట్. ఈ రిమోట్ ఎప్పుడు పాజిటివ్ మాటలు మాట్లాడాలి. ఈ రిమోట్ అర్థమవుతుందా? మీరు ఒకసారి ఆలోచించండి. చాలా ఈ భూమి మీద నేను చాలా అందగత్తెను అని చెప్పి మీరు ఆడపిల్లలు అనండి. అనడానికి కూడా లేదా? ఈ భూమి మీద నేను చాలా అందగానని మీరు అనండి. చూసారు, ఆడపిల్లలకి భయము, మగవాళ్ళకి మా వాళ్ళకి భయమే లేదు. మళ్ళీ నేను ఈ భూమి మీద చాలా అందగత్తెనండి. అవునా కాదా? కాదా? ఈ భూమి మీద తాజ్ మహల్ ఎన్ని ఉన్నాయి? ఈఫిల్ టవర్ ఎన్ని ఉన్నాయి? చైనా గోడ ఎన్ని ఉన్నాయి? ఈ భూమి మీద మీరు ఎంతమంది ఉన్నారు? మరి తాజ్ మహల్ ఒక్కటే ఉన్నప్పుడు, అది గొప్పదైనప్పుడు, మీరు ఒక్కరే ఉన్నారు కదా, మీరు గొప్ప వాళ్ళు కాదా? ఈ విషయం మీకు తెలియక ఎవడో నేను గొప్పవాడంటే అప్పుడు నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, నేను గొప్ప ఆమెను ఎవడో వాడి చర్చి చెప్పాలి మీకు. అప్పటి వరకు మీరు ఒప్పుకోరు. ఈ భూమి మీద అందరికి పంపించింది ఒకే లెక్క. అర్థమవుతుందా? నేను ఈ మధ్యలో మనకు స్టార్ డైరెక్టర్ వాళ్ళ సార్ చనిపోయారు. ఆమెకు పరామర్శించడానికి కాల్ చేశాను. యాక్చువల్గా అంటే తర్వాత మాట్లాడదాం అది. అయితే అనుకోకుండా ఆమెకి మాట్లాడితే స్టార్ డైరెక్టర్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఫోన్ చేశాం. మేడం, మీకు చాలా తీరని లోటు జరిగింది మేడం, మీరు మనసు దృఢపరచుకోండి, మీకు 2 అమ్మాయిలు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, ఏదన్నా కష్టం ఉన్నా బిజినెస్ నేను హ్యాండిల్ చేస్తాను, మీకు పర్వాలేదు అని చెప్తే మాటల్లో పడి నేను ఒక విషయం చెప్పాను. నాకు ఈ మధ్యన ఏంటంటే, నేను ఊర్లో వెళ్ళాను, అనుకోని వ్యక్తిగత కారణాల వల్ల మన డిస్ట్రిబ్యూటరు మా స్వయాన బావ చనిపోయారు. 26వ తారీఖు మార్నింగ్ 2:15 చనిపోయారు. 6 రోజుల నుంచి అక్కడే ఉన్నాను నేను. ఈ కార్యక్రమంలో నేను టెంట్ వేసే క్రమంలో రాత్రి గాలి వాన వస్తుంటే టెంట్ వేసాం. ఆ టెంట్ వచ్చి కర్ర వచ్చి ఇక్కడ తగిలింది నాకు. ఈ తగిలితే మొత్తం ఒక 10 రోజుల వరకు కళ్ళు గిరగిరగిర తిరుగుతున్నాయి, తలనొప్పి వస్తూ ఉంది. డాక్టర్ దగ్గరికి చూపిస్తే పర్వాలేదు, కొద్ది రెస్ట్ తీసుకుని తగ్గిపోతాను. నేను ఆ విషయం ఆమెకు చెప్పిన. సార్, ఆమె ఏమంటుందంటే, నేను ఓదార్చట్లేదు, ఆమె తిరిగి అంటుంది, సార్ మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు, మీకేం కావద్దు. మా సార్ నేనే 22 సంవత్సరాలు సాగుతున్నా, ఆరోగ్యం బాగుండడానికి సాగుతున్నా. ఒక 2-3 సంవత్సరాల నుంచి డయాలిసిస్ చేసినా కూడా బతికించగలిగిన, కానీ మీకేం జరగకుండా దేవుని ప్రార్థిస్తాను సార్ అని చెప్పి నాకు ఆమె తిరిగి ఓదారుస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, సమాజానికి 2-4 మంచి పనులు చేసి వెళ్ళిపోయామనుకో, ఈ భూమి మీద మనల్ని గుర్తు పెట్టుకుంటారు. అర్థమైందా? సమాజానికి 4 మంచి పనులు చేసి వెళ్ళిపోతాయి. వాళ్ళ భర్త చనిపోయి నేను పరామర్శించడానికి వెళ్తే వాళ్ళ భర్త గురించి, సార్ మా భర్త లేకపోయినా కూడా చాలా సార్లు
మీకు వెస్టీజ్ ఉంది, పురుషోత్తం దాస్ గారు ఉన్నారు, మీకు అప్లైన్ ఉన్నారు, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, ఆయన బాధ్యత అంతా తీసుకుంటారని చెప్పి వాళ్ళ సార్ కూడా చెప్పాడట ఆమెకి. ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ఆమె స్టార్ డైరెక్టర్, ఆ బిజినెస్ లో నెంబర్ ఆఫ్ స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, కార్ తీసుకుని. సో వండర్ఫుల్ లైఫ్. ఒకసారి ఆలోచించండి. వెస్టీజ్ అనేది కనుక నమ్ముకుంటే దేరవుతాం, అందరి నయ్యి అవుతాం. ఆలస్యం అవ్వచ్చు కానీ చీకటి మాత్రం కాదు. వెస్టీజ్ ని మీరు గట్టిగా పట్టుకొని 2 సంవత్సరాలు మీరు పట్టుకుని నిలబడండి. మేము ఒక 5,000 10,000 గురించి వచ్చాం, కానీ ఈరోజు కోట్ల రూపాయల ఇన్కమ్. ఎక్కడెక్కడ ఏం కొంటున్నామో తెలియదు, ఎక్కడెక్కడ ఏవేవి చేస్తున్నామో తెలియదు. మేడం నిన్ననే వెళ్ళి ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చింది. ఆ ఏరియాలో రెండోది. మాకు 100-120 కిలోమీటర్ దూరం ఉంటుంది జహీరాబాద్. అదొక ₹1 కోటి వర్త్. 100 కిలోమీటర్ దూరంలో ₹1 కోటి పెట్టేసి కొట్టడం అంటే సిటీ లోపల ఎన్ని కొని ఉంటాం, ఎంత గోల్డ్ కొని ఉంటాం, ఎన్ని షేర్స్ కొని ఉంటాం, ఎంత ప్రాఫిట్ చేసి ఉంటాం అంటే మాకు తెలియదు. ఇవన్నీ చేయగలుగుతామంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్. మీరు ఒక్కటి నమ్మండి. ఆ బంగారం బొమ్మ ఎలా అయితే మనసు లోపల బంగారము ఈ విగ్రహంలో మనకి పైన ఎలా పోత ఏదైతే ఉంటుందో మీకు కూడా ఒక పోతుంది. ఆ పోత ఏంటంటే మీ అప్లైన్ ఫోన్ చేసిన వెంటనే మీకు వస్తుంది మాట బయటికి. ఏమని వస్తుంది? సార్ నాకు ఈరోజు చుట్టాలు వచ్చారు, నేను బిజినెస్ చేయను. ఈరోజు స్కూల్ పిల్లలకి బట్టలు తీయాలి, అందుకే నేను బిజినెస్ చేయను. ఏది వచ్చినా వెస్టీజ్ ఆగిపోద్ది. గట్టి గాలికి వచ్చినా కూడా వెస్టీజ్ ఆగిపోద్ది. మరి అట్లాంటి అయితే బిజినెస్ అవుతుందా? ఇప్పుడు నాకు డాక్టర్ 3 నెలల వరకు బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళాను సార్, మా వాళ్ళ దగ్గర ఉంటాను సార్ అని. వాళ్ళకి తెలియదు మా వాళ్ళంటే ఆయన ఫ్యామిలీ అనుకున్నాడు. ఇలా మన సూర్యాపేట మీటింగ్ లాంటి మీటింగ్కి వెళ్తారని ఆయనకి తెలీదు. ఎక్కడికి వెళ్ళాను సార్, మా వాళ్ళతో ఉంటా. మా వాళ్ళంటే ఏమనుకున్నాడు, ఫ్యామిలీ మెంబర్స్. మన వినీటి ఫ్యామిలీ మెంబర్స్ తో ఉంటా సార్, నా ఆర్గనైజేషన్ తో ఉంటానని చెప్పిన నేను. ఆయనకి అర్థం కాలే. ఒరినాయన ఏందనుకో చెప్పి. అంటే పని అంటే మీరు చెప్తున్నారు కదా, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. శ్రమని మీరు నమ్ముకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోండి ఇక్కడ గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను 4,600కి నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ వచ్చి జాబ్కి ఎక్కిన, ఇప్పటికి ₹1,00,000 రాలేదు. ఇంకా ₹1,00,000 రాలేదు. అంటే మాకు 17 సంవత్సరాలు మాకు ఎక్స్పీరియన్స్. 17 సంవత్సరాల్లో మీ పీకి పొడిచింది చాలా ఉన్నాయి. ₹1,00,000 రాలేదు. కానీ వెస్టీజ్ వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. సుమారుగా ఈ రోజు ₹12 కోట్ల వెస్టీజ్ ని సంపాదించినాం. 17 సంవత్సరాలు ఏం కానిది 7 సంవత్సరాల్లో ఒక 3 ఇళ్ళు, నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్, కేజీల కొద్ది గోల్డ్, నెంబర్ ఆఫ్ షేర్స్, కోట్ల రూపాయలు పెట్టుబడులు, కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్, నెంబర్ ఆఫ్ కార్స్, నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలీదు, నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్, ఇవన్నీ కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేసినాం మేము. అవన్నీ చేయగలిగినామంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్. కానీ ఒకటి చప్పట్లు కొట్టద్దు, మీరు కూడా బంగారపు ముద్ద, మీరు కూడా బంగారు విగ్రహం ఉన్నారు. కానీ పైన పోత ఒకటి ఉంది కదా, ఆ పోతను మార్చుకోవాలి. ఆ పోత ఏంటి మార్చుకోవాలని చెప్తా చూడండి. మీకు ఒక 2 సంవత్సరాలు చెవిటి వాడిగా ఉండాలి. రెడీనా? ఒక్కరి మాట వినబడాలి. మీకు ఒక్కటే, వెస్టీజ్ విన్నింగ్ టీమ్, మీ అప్లైన్. ఇంకా వేరే వాళ్ళ మాట వినద్దు. అర్థమైందా? వేరే వాళ్ళ మాట మీకు వినబడద్దు. సో ఇందులో బిజినెస్ ఏమన్నా చాలా సింపుల్. 6 పవర్ యాక్షన్స్, అవునా కదా? 6 పవర్ యాక్షన్స్, అవునా? మనకు నేమ్ లిస్ట్ తీయచ్చా, తీయకూడదా? తీయచ్చా? మన దగ్గర పురుషోత్తం దాస్ దగ్గర మా బ్యాచ్ మెడల్ తప్ప ఎవ్వడు బిజినెస్ చేసేటోళ్ళు లేరు. అందరూ నేను రాత్రిపూట మంచి బాటిల్ ఓపెన్ చేస్తే రావడానికి రెడీగా ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మా బ్యాచ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ చాలా మంది రెడీ ఉన్నారు. వాళ్ళు బిజినెస్ చెప్తామంటే రారు. మరి ఎవరికి చెప్పాలి నేను బిజినెస్? ఫోన్లో నేను మా అప్లైన్ ఫోన్ చేసి ఏం చేయాలి సార్ అంటే, రోడ్డు మీదకి వెళ్ళండి, ఒక రోడ్డు మీద ఎవరైనా లిఫ్ట్ అడుగుతారు కదా, ఎక్కించుకోండి. ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నెంబర్ కార్డు ఇచ్చేయాలి. సార్ నా పేరు పురుషోత్తం దాస్, ఇదే పక్క పోలీసులో పనిచేస్తున్నాను, పార్ట్ టైంగా నా దగ్గర అవకాశం ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఈ కార్డు ఇచ్చేసి ఆయన దగ్గర ఒక నెంబర్ తీసుకోవాలి. దిగిపోయిన తర్వాత అమ్మోల వరకు సార్ అక్కడ వెళ్ళిపోవాలని చెప్పి ఆయన దిప్పేయాలి. మళ్ళీ వెళ్ళాలి.
అట్లా రోజుకు ఒక 5-10 నెంబర్లు తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చా? నా ఫస్ట్ లెగ్ శ్రీనివాస వడ్డేమన్ గారు నాకు రియల్ ఎస్టేట్ ప్లాట్ గురించి ఆయన ఫోన్ చేశారు. ఎక్కడో నెంబర్ దొరికితే కాల్ చేస్తే ఇమీడియట్ గా నేను ఆయన మాట్లాడినా. ఏం శ్రీనివాస్ సార్ నా ప్లాట్ అమ్ముతాను అంటున్నా, మన ఇంటి దగ్గర రండి ఒకసారి మాట్లాడుకుందాం అని వచ్చిండు. ప్లాన్ చెప్పిన, జాయిన్ చేసి 10 లక్షలు చెక్ ఉంది దానికి. ఇంటి దగ్గర పేపర్ వేయడానికి వస్తారు కదా, పేపర్ వేయడానికి, లేదంటే రోడ్డు మీద ఎవరైనా లిఫ్ట్ అడిగినా, లేదంటే ఛాయ్ దుకాణం దగ్గరికి వెళ్ళినా, నేను ఎక్కడ ఒక సింగిల్ గా ఛాయ్ తాగను. నేను ఎవరైనా కూర్చోబెడతాను, ఇమీడియట్ గా మాట్లాడుతున్నా, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందని అడుగుతాను. నాకు తెలుసు కదా సూర్యాపేట వెళ్తుందని తెలుసు. నాకు తెలీదా ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తా అడిగితే సూర్యాపేట. అవునా, నేను ఇదే అక్కడ పక్కనే నేను పని చేస్తున్నా, నా పేరు పురుషోత్తం దాసు, మీరు ఎక్కడ చేస్తుండ్రు? అయిపోయి నా దగ్గర మంచి అవకాశం ఉంది, కార్డు ఇవ్వాలి, నెంబర్ తీసుకోవాలి, అంతే. నాకు ఈరోజు 37 లెక్కలు ఉన్నాయి. అట్లా అర్థమైందా? మీరు బిజినెస్, నేను ఎక్కడ శ్రీకాకుళం ఒరిస్సా బోర్డర్ నాది, ఇక్కడ నుంచి 750 కిలోమీటర్లు ఉంటుంది. నాకెవరు చుట్టము లేడు, బంధువు లేడు. కానీ ఈరోజు ఏపీ తెలంగాణలో హైయెస్ట్ ఎర్నర్ నేనే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నేను రోడ్డు మీద చాలా మందికి నేను ప్రాస్పెక్ట్ చాలా మందికి చేసిన. ఒకనొక సిచ్యువేషన్ లో ఒక దొంగతనం అయితే ఆ దొంగ కూడా ప్లాన్ చెప్పిన. నేను పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి దొంగ కూడా ప్లాన్ చెప్పిన, జీవితం బాగుపడతారా అని అంటే. అట్లా ఒక ఆయన వచ్చాడు మన దగ్గర, స్టార్ డైరెక్టర్ ఉన్నాడు, ఒక దొంగ, నిజం ఉన్నాడు. దొంగలు కూడా విడిచిపెట్టలేదు, నేను దొంగలు కూడా విడిచిపెట్టలే. మీరు ఆడపిల్లలు తప్పు కనుకోకండి. నేను ఇంకోటి ఏంటంటే, మనకు అప్పుడప్పుడు లేడీస్ కోసం పట్టుకున్నాం కదా, మన ప్రాస్టిట్యూషన్ కింద, వాళ్ళకి కూడా చెప్పిన ప్లాన్. మీరు ఇదేమనుకోకండి, ప్లాన్ ఎవరికైనా ప్లానే కాదు. పళ్ళు తోముకోడు, ఎవరైనా తోముకోవాలా లేదా? పళ్ళు ఎవరైనా తోముకోవాలా లేదా? సబ్బు షాంపూ పేస్ట్ ఎవడో అమ్మాలా లేదా? ఇప్పుడు మనకు లక్స్ సోప్ ఎవరు అమ్ముతున్నాం? లక్స్ సోప్ ఇప్పుడు ఉంది కదా, ఎవరో ఒకరు మనల్ని అమ్ముతున్నా లేదా? మనం ఏం ఎస్యూర్ సోప్ అమ్ముతాం తిరిగి. అవతల వ్యక్తిలో మనము ఒక కస్టమర్ చూడాలి, కానీ అవతల యొక్క వ్యక్తి యొక్క మనము క్యారెక్టర్ చూడకండి. అర్థమవుతుందా? మన దగ్గర డాక్టర్ ఎస్పీ వారి సార్ చెప్తారు, ఒకవేళ ఎవడైనా ఇలా కత్తితో ఇలా పొడిచినంటే అనాలి, నీకు ఒక మంచి అవకాశం చెప్పమంటావా? వాడు పిచ్చి అయిపోవాలి. ఇప్పుడు వాడి పాపం మూట కట్టుకున్నాడు, మనం ఏం చేస్తాం? నీకు నా దగ్గర ఒక మంచి అవకాశం ఉందని చెప్పొచ్చు అంటే, నాకు ఒక్కటే ఉండేది. అందుకే నేను ఒక పెళ్లి దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని భోజనం చేస్తున్నాను. చేసిన తర్వాత నేను మా మేడం ఒక ఆయన కంగ్రాజ్ అని చెప్పి, నా దగ్గర మంచి అవకాశం ఉందని చెప్పిన. పెళ్లిలోకి వెళ్ళి ఆయన డియూసిడి ఈరోజు 3 లక్షలు చెక్ తీసుకుంటున్నాడు, శ్రీనివాసాచారి. ఎవరు విడిచిపెట్టలే, శ్మశానంలో కూడా కూర్చోబెట్టి చెప్పిన అంటే బిజినెస్ అంటే అది. ఇట్లా కళ్ళు నాకు అనిపిస్తుంది, ఈ పనికి వస్తాడో రాదనుకున్నాను చూస్తే నేనేం చెప్పలేను. అర్థమవుతుందా? నాకు స్టేషన్లో ఒకరు, మనకు సొరనేరు పోలీస్ స్టేషన్ పక్కనే నేను ఒకటి ఆల్ట్రా వాస్ ఒకటి మనకు లిక్విడ్ ఉంది, అది డెలివరీ ఇవ్వాలి. నేను ఒక ఆమెకి వెళ్ళి డెలివరీ ఇవ్వాలి. ఆమె ప్రాస్టిట్యూషన్, వ్యభిచారి అనమాట. నేను డెలివరీ ఇచ్చిన పక్కన ఒక పోలీసు వాడు చూశాడు, నువ్వు ఆమెతో ఎందుకు? ఆమె నాకు కస్టమర్ అంటే, ఒరే ఆమెకి నువ్వు కస్టమర్ కానీ నువ్వు ఆమె కస్టమర్ అంట. లేదు, నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఆమెకి ఇస్తున్నా అని చెప్పిన. మనం కనుక అంటే ఆత్మస్థైర్యం, మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా చేయొచ్చు. మనలో ఒక నెగిటివ్ ఉందనుకో ఏం చేయలేము. అర్థమవుతుందండి? బిజినెస్ ఎక్కడైనా చేయొచ్చు, మీలో మీకు నమ్మకం ఉండాలి. నమ్మకం నాటిన విత్తనం లాంటిది, ఆ విత్తనం గట్టిగా ఉండాలి. సార్ ఏదో చెప్పినాం, ఏదో వదిలేసినామంటే మీరు కాదు. ఒకరి ప్లాన్ చెప్పినామంటే నేను ఒక లవర్ తిరిగినట్లే తిరుగుతాను చుట్టూ. మీకు అనుకోవచ్చు, మొన్న మా బావగారు చనిపోయారు, కార్యక్రమం ఈ మధ్య కార్యక్రమం 10 రోజుల కార్యక్రమం ఉంటుంది కదా, 14 మందిని జాయిన్ చేసిన. ఎవరైనా వచ్చి బాబు బాగా చనిపోయారు బాబు అనుకుని సరే అనుకుని అంట. ఒకటోసారి అంటే ఏం పర్వాలేదు, రెండోసారి అంటే జాయినింగే. రెండోసారి జాయినింగ్ చేస్తాను నేను.
అంటే అక్కడ కూడా ఇచ్చిపెట్టలే, ఎక్కడ కూడా. ఎందుకు అనుకునంటే నాలో అట్లా బాడీలో DNA RNAలో ఇంకిపోయింది నాకు. అర్థమవుతుందా? మనకి ఏం మాట్లాడతాం, ఎక్కువసేపు ఏం మాట్లాడలేము. ఏదైనా బిజినెస్ వెంటనే వచ్చేస్తుంది, వచ్చేస్తుంటది. సో బిజినెస్ లో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 6 పవర్ యాక్సెస్ నేమ్ లిస్ట్ అనేది మీరు ఫస్ట్ రాయకపోతే ఈ బిజినెస్ లో మీరు ఏమీ చేయలేరు. మీ ఫోన్లో నెంబర్లో ఉన్న లిస్ట్ అంతా రాయండి. ఎవరి పేరు మీరు పక్కకు పెట్టకండి. ఒక జడ్జి ఉన్నాడు రాయండి, ఒక మినిస్టర్ పేరు ఉన్నాడు రాయండి. మళ్ళీ ఇక్కడ మన అప్పుడు TRS లో హరీష్ రావు గారు ఉండేవాళ్ళు, ఆయనకి కూడా మనం ప్లాన్ చెప్పినాము. 4 ఎకరాల నోటి పంటకి మనము ప్రోడక్ట్ ఇచ్చినాం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ కూడా మనం ప్లాన్ చెప్పినాం. అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు, ఆయన మన దగ్గర ఒక డాక్టర్ ఉంటే డాక్టర్ దగ్గర ఒక పేరు ఉంటే అక్కడికి వెళ్ళి ప్లాన్ చెప్తే ఆయనకి కూడా మేము ప్రోడక్ట్ ఇచ్చేసి వచ్చినాం, ప్లాన్ చెప్పేసి వచ్చినాం. మోత్కుపల్లి నరసింహులని ఉంటారు ఇక్కడ ఏరియాలో, ఎక్కడ మనకు తెలీదు, ఆలేరు, అక్కడ కూడా ప్లాన్ చెప్పేసి వచ్చినాం. అంటే ఎన్ని ప్లాన్స్ ఒకసారి ఆలోచించాం. మినిస్టర్లు విడిచిపెట్టలే, జడ్జీలు విడిచిపెట్టలే. మీకు ఇంకో విషయం ఏంటంటే సెంట్రల్ మినిస్టర్లు కూడా మన వెళ్ళి ప్లాన్ చెప్పేసి వచ్చినాం. సెంట్రల్ మినిస్టర్లు కూడా వెళ్ళి ప్లాన్ చెప్పేసి వచ్చాం. మీకు అంత కసి ఉండాలి. ఎందుకు అనుకున్నట్టు ఒక 5 సంవత్సరాల వరకే కాదు సార్ మీది, 5 సంవత్సరాల వరకే మీది. తర్వాత చెప్పండి, తర్వాత ఏముంటది? మళ్ళీ ఏముండదు. నేను చూస్తాను చాలా మంది ఈ రాజకీయ నాయకులు సంపాదించిందంతా మళ్ళీ పదవి పోయిందనుకో మళ్ళీ మొత్తం పోతుంది. మేము చూసినాం, చాలా చూసినాం. కానీ పురుషోత్తం దాస్ 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏం పోదు. 7 కాదు 70 అయినా కూడా ఏం పోదు. ఎవడు తీసుకుని పోయేటోడు. ఎందుకంటే GST, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని ఫైల్ చేసుకున్న తర్వాత డబ్బులు వచ్చినవే మనం వాడతాం. మనకు బ్లాక్ మనీ ఏమి ఉండదు మన దగ్గర, అంత వైట్ మనీయే. అర్థమవుతుందండి? సో నేమ్ లిస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంటాక్ట్ ఇన్వైట్. ఇక్కడే చాలా మంది మనకు ఇబ్బంది పడతారు. సో ఒకసారి రండి సార్ ఇక్కడికి. ఈయన నా ఫ్రెండ్, ఈయనకి ఏం ఇన్వైట్ చేస్తే బాగుంటుంది, ఎలా ఇన్వైట్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు నా ఫ్రెండ్, ఈయన జిగిరి దోస్త్. మామ ఒక 5 నిమిషాలు నీ దగ్గర టైం ఉందా అంటే ఇస్తాడా? బిజీ ఉన్నది. ఎక్కడ బిజీ ఉన్నాడు ఈయన? ఈయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు బిజీ ఉంటాడు? బ్యాంక్ బ్యాలెన్స్ బిజీ ఉండదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏం ఉండదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేనివాడే బిజీ ఉంటాడు అంటాడు. అర్థమైందా? ఈయన రమేష్ అనుకున్నాం. మీ పేరు? ఉపేందర్ సార్. ఉపేందర్ సార్కి నేను ఉపేందర్, పురుషోత్తం దాస్ మీ ఇద్దరు ఫ్రెండ్స్, జిగిరి దోస్తులు. నేను ఏం చెప్పాలంటే, హాయ్ ఉపేందర్, గుడ్ మార్నింగ్ అనుకొచ్చి మీకు రెగ్యులర్గా ఎలా ఉంటారు, గుడ్ మార్నింగ్ ఉపేందర్ అనుకో చెప్పి ఫస్ట్ అమ్మ ఎలా ఉంది, తర్వాత నాన్న, ఫస్ట్ ఫ్యామిలీకి ఎలా ఉందో అని అడగాలి. తర్వాత నీ జాబ్ ఉన్నదంటే జాబ్ చేస్తున్నావు అనుకో, జాబ్ ఎట్లున్నది అనుకో అంటే ఏమంటారు? జాబ్ ఎట్లుంది మీది? సూపర్ సార్ అంటారు. సూపర్ జాబ్ ఉన్నది అంటారా? దిక్కుమాలిన మా మేనేజర్ గారు నన్ను సాగు పడుతున్నాడు అంటాడా లేదు? మా ఇన్స్పెక్టర్ సాగు కొడతాడు. మా ఏది అనిల్కో లేకపోతే రవీంద్ర నాయుడుకి అడిగితే మా దిక్కుమాల ఇన్స్పెక్టర్ నన్ను సాగు కొడుతున్నాడు, RTO కలెక్టర్ నన్ను సాగు కొడుతున్నాడు. గవర్నమెంట్ జాబులు అయితే, ప్రైవేట్ అయితే మేనేజర్ గారు నన్ను సంపుకు తింటాను డబ్బా అనుకున్నా అంటారా లేదా? నీకు జాబ్ సూపర్ అయితే ఇక్కడ వరకు ఎందుకు వస్తావు? వస్తారా? రారు కదా. చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్యామిలీ అడిగిన తర్వాత జాబ్ అడిగాను. జాబ్ అడిగి మామా అది కొద్దిగా టైట్ ఉంది, జాబ్ సరిగ్గా శాలరీ ఇవ్వట్లేదు, ఇట్లా కొన్ని ఏమని చెప్పినప్పుడు అప్పుడు అనాలి. అప్పుడు మనము శ్రీకృష్ణ భగవాను లెక్క యదా యదా హి ధర్మస్య దాని భవతి అనుకో చెప్పిన తర్వాత ఏం లేదు నేనున్నా. దాని తెలుగు అర్థం అది కాదు, ఏం లేదు నేనున్నా. నేను ఈ మధ్యన ఒక మంచి బిజినెస్ అవకాశం స్టార్ట్ చేసిన, చాలా బాగుంది, దీంట్లో చాలా మంది సక్సెస్ఫుల్ అయ్యి ఉన్నారు. కానీ ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ నాకు టైం ఉంటుంది, నువ్వు మా ఇంటికి వచ్చినా సరే, లేదు నేను మీ ఇంటికి వస్తా. ఏమంటాడు? ఎస్ ఓకే సార్. ఇట్లా చెప్పాలి. అరే మామ 2 నిమిషాలు, మామ 2 నిమిషాలు ఉంటే నీతో మాట్లాడతా. నీకు 2 నిమిషాలు మాట్లాడితే ఈ బిజినెస్ ఏం అర్థమవుతుంది? నువ్వు మా మిస్సెస్ని తీసుకుని వస్తా, మీ మిస్సెస్ని కూడా కూర్చోబెట్టు, లేదంటే మా మిస్సెస్ మా ఇంటి దగ్గర ఉంటుంది, మీ మిస్సెస్ని తీసుకుని రా. ఇద్దరు కలిపి ఉండొచ్చా లేదా? ప్లాన్ చెప్పొచ్చా లేదా? ఈమెకి చెప్పినా అనుకో, వీళ్ళ ఇంట్లో బాస్ మేడం అనుకో, ఆమె కారాలి మీరలు నూరుతుంది. ఇక
యాడ్ని తెచ్చిన బిజినెస్ అంత మీ పెద్ద పోటీగాడ మీ ఫ్రెండ్ అంటుంది. అయిపోయి ఇద్దరు కూర్చోబెట్టామనుకో, ఆమె డ్రైవర్ అనుకో, బిజినెస్ కనెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఇది ఇట్లా నేమ్ లిస్ట్, కాంటాక్ట్ ఇన్వైట్ అనేది సింపుల్ గా. ఇంకోటి కూర్చోండి సార్, మీరు రండి. ఈయన నాకు 10 సంవత్సరాల నుంచి మా ఫ్రెండే కానీ జిగిరి దోస్త్ కాదు. 10 సంవత్సరాల ఫ్రెండ్, కానీ ఫేస్బుక్ లో కలిసినాం. ఇమీడియట్ గా చెప్పాలి, ఉపేందర్, హాయ్ ఉపేందర్, నేను పురుషోత్తం దాసు, మీకు ఇంతకుముందు 10th క్లాస్మేట్. నేను మన ఇద్దరం కలుసుకుని చాలా రోజులు అవుతుంది. ఫేస్బుక్ లో నీ నెంబర్ చూసి ఇమీడియట్ గా కాల్ చేసిన. ఎక్కడ ఉంటున్నావు అనుకుని అడిగితే నేను సూర్యాపేటలో. అవునా, నేను నల్గొండలో ఉంటున్నాను. మీరు ఏదంటుందో చెప్పండి. కానీ నాకు సూర్యాపేటలో ఒక బిజినెస్ ప్రాజెక్ట్ ఉంది, నేను ఒక 2 రోజుల తర్వాత వస్తాను అక్కడ కనుక చెప్పి ఇన్వైట్ చేయొచ్చా? 2 రోజుల తర్వాత నల్గొండ నుంచి సూర్యాపేట వస్తా. అయితే దేని గురించి అంటే ఒక బిజినెస్ ప్రాజెక్ట్ ఎక్స్పాండ్ చేసే క్రమంలో, లేదంటే విస్తరిస్తున్నాను బిజినెస్ ని, దాని గురించి చూస్తున్నాయి. ఏంది మామ చెప్పాలనుకున్నా చెప్పొద్దు. అప్పుడు వెళ్ళాలి, ఛాయ్ తాగాలి, రావాలి, వచ్చేయాలి. ఈయన గురించి వెళ్తాం, కానీ ఈయన గురించి కాదు. సూర్యాపేటకి ఈయన గురించే వస్తాం, కానీ ఈయన గురించి కాదు. అర్థమవుతుందా? ఏమనాలి? ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు ఎట్లా తెలుసా, పక్కనే ఇంటికి సరే అది వచ్చినప్పుడు చెప్తా. అప్పుడు ఈయన ఏమంటాడు, అరే మామ బిజినెస్ చేయండి చెప్పంటాడా లేదా? అడుగుతాడా? లేదు ఇప్పుడు నీకు ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నా దగ్గర మంచి బిజినెస్ అవకాశం ఉంది, నువ్వు ఆర్ యూ ఇంట్రెస్టెడ్, నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే నీతో మాట్లాడతా అని చెప్పినప్పుడు నీతో మాట్లాడొచ్చా లేదా? చెప్పొచ్చా? కానీ డైరెక్ట్ గా చెప్పినావు అనుకో, బిజినెస్ ప్లాన్ ఇటుకి పెట్టేది కొట్టినట్టు ఉంటుంది. ఆయన బిజినెస్ నాకు కావాలని రాడు, కావాలని మనము పరిచయం పెంచుకున్నట్టు అనిపిస్తుంది. డైరెక్ట్ గా నీకు చెప్పొచ్చు ప్లాన్ మన జిగిరి దోస్తుకి. ఈ 10-15 సంవత్సరాల దూరం నుంచి ఉన్న ఫ్రెండ్స్ కి చెప్పకూడదు డైరెక్ట్ గా. అర్థమవుతుందా? మేము ఇవి ఇక్కడి నుంచి వెళ్ళి హిందీలో త్యాగరాజ్ స్టేడియంలో నేర్చుకున్నాం. అర్థమైందా? మేడం అదే చెప్పింది. దాని గురించే బెస్ట్ విజనరీ అవార్డు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ 2 మినిస్టర్లు 2 చీఫ్ మినిస్టర్లు తెచ్చి ఒక అవార్డు ఇచ్చారు మేడంకి. ఒకసారి గట్టిగా పిల్లలు. మేము ఎక్కడ హిందీలో నేర్చుకున్నాం, మీకు తెలుగులో చెప్తున్నాం. మీ అదృష్టమో మా అదృష్టం మాకు తెలియదు. అర్థమైందా? హిందీలో నేర్చుకున్నాం, తెలుగులో మీకు చెప్తున్నాం. మీరు అక్కడ వరకు రావాల్సిన అక్కర్లేదు, ఎక్కడే చెప్తున్నాం మేము. సో రైట్ సార్. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆగేష్ సార్ ఉన్నాడు. ఆగేష్ సార్ ఎవరైతే ఉన్నారో రండి సార్, మీరు రండి. యాదగిరి సార్. యాదగిరి సారు నాకు మంచి జిగిరి దోస్త్. ఈయన నాకు మంచి జిగిరి దోస్త్, కానీ ఈయనకి ప్లాన్ చెప్పాలి. ఈయనకి మాట్లాడడం రాదు, నోట్లో నాలుగుందా కానీ మాట్లాడడం రాదు ఈయనకి. అప్పుడే భయం పట్టుకుంది ఈయనకి, భయం. కాబట్టి ఈయన వీళ్ళ ఫ్రెండ్ ప్లాన్ చెప్పడం రాదు. సో అప్పుడు నేనేం చేస్తానంటే, ఈయన నాకు బిజినెస్ లోకి వచ్చేసాడు, బిజినెస్ లో ఉన్నాడు, కానీ ఈయన ప్లాన్ ఈయనకి చెప్పడు, నేను చెప్పాలి. ఎలా చెప్పాలి చెప్తే చూడండి. ఈయన ఆగేష్, ఈయన యాదగిరి. హాయ్ ఆగేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరైనా అంటే నేను యాదగిరి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. ఓకే చెప్పండి. మీకు యాదగిరి గారు మీకు తెలుసు కదా, మీ ఫ్రెండ్ అనుకున్నాను. అవును తెలుసు. అప్పుడు మనం ఏమనాలంటే, అంటే దేని గురించి కాల్ చేశారంటే, ఏం లేదు, నేను యాదగిరి గారు ఒక బిజినెస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. సో ఇద్దరము ఒక బిజినెస్ ఎక్స్పాండ్ చేసే క్రమంలో మాకు కొద్దిగా పార్ట్నర్స్ కావాలి, కొంతమంది పార్ట్నర్స్ కావాలి. సో దాని గురించే మీకు కాల్ చేస్తాను. అయితే యాదగిరి గారు ఏం చేస్తారంటే, మీకు యు ఆర్ ద డ్రీమర్, అంటే మీకు లైఫ్ లో ఏదైనా ఎదగాలనే ఒక ఆలోచనలో ఉన్నవాళ్ళు, అలాగే లైఫ్ లో అగ్రెసివ్, ఏదైనా సాధించాలని కుతూహలం ఉన్న వ్యక్తుల లిస్ట్ ఒకటి రాస్తాం మేము. అందు లిస్ట్ లో యాదగిరి గారు మీ పేరు స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తారు, అందుకే మీకు కాల్ చేస్తాను. ఆర్ యు ఇంట్రెస్టెడ్? మీకు ఆసక్తి ఉందా అంటే ఏమంటాడు? ఫస్ట్ ఏమన్నా, మీకు కుతూహలం ఉంది, అంబిషియస్ అంటే మీకు లైఫ్ లో ఏదో సాధించాలని ఆలోచనలో ఉన్నారని చెప్పి యాదగిరి అనుకుంటాను. నేను చెప్పాను ఈయనకి. అవునా, మా ఫ్రెండ్ చెప్పాడా? రైట్, ఓకే. అయితే సరే, ఆ ఇంట్రెస్టెడ్ అంటే ఓకే, నువ్వు మా ఇంటికి వస్తావా, లేదా నేను మీ ఇంటికి రావాలా? అయిపోయిందా? డన్.
ఇక్కడే చాలా మంది నీళ్ళు నమ్ముతారు. అనకండి, ఒక 4-5 సార్లు మాట్లాడాలి వీలైనంత వరకు. బయట షట్టర్ తెరిస్తే బిజినెస్ అవుతుంది, ఇక్కడ మీరు నోరు తెరిస్తే బిజినెస్ అవుతుంది. బయట షట్టర్ తెరిస్తే బిజినెస్ అవుతుంది, ఇక్కడ మీరు నోరు తెరిస్తే బిజినెస్ అవుతుంది. లేదు ఇట్లాంటి అనకండి. ఇవన్నీ మనకు తెలిసి ఈ మధ్యన 9-10 రోజులు మనం ఎక్కడ కూర్చొని వింటూనే ఉన్నాం. అవునా కదా? అవునా? అట్లా కాదు, స్పష్టంగా నేను 1 లేదా 2-3 సార్లు పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఉండదు. మీరు మాట్లాడుతున్న కొద్దీ మాట్లాడచ్చు. ఓకేనా? రైట్ చెప్పాలి. నేను ఇప్పుడు ఈయన మా కాలనీలో ఉంటాడు. ఈయన అప్పుడప్పుడు కలుస్తాను నేను, ఎందుకంటే రాజకీయాలు తిరుగుతుంటాడు. 4-5 కంపెనీలు ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాయల వ్యవహారం ఉంటుంది. ఈయన నేను బిజినెస్ ప్లాన్ చెప్పాలి. ఎట్లా చెప్పాలంటే ఈయన ప్లాన్ చెప్పొద్దు డైరెక్ట్గా. సార్ నాగభూషణ్ సార్ నమస్తే, మీరు ఎలా ఉన్నారు సార్ అని చెప్పి జస్ట్ ఒక చిన్న కామన్ కాన్వర్జేషన్ చేసి ఏమనాలి అనుకుంటే, నాగభూషణ్ సార్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఒకటే కాల్ చేస్తుండు, ఆంజనేయులు అని మా ఫ్రెండ్ ఒకటి కాల్ చేస్తుండు, ఏదో బిజినెస్ ఉంది అంటుండు, ఏదో అంటాడు, నాకు అర్థం కావట్లేదు. మీకు 4 పరిచయాలు ఉన్నాయి, 4 బిజినెస్లు ఉన్నాయి, 4 వ్యక్తులతో మీరు పరిచయాలు ఉన్నాయి. నాకు ఒక్కసారి మా ఫ్రెండ్ వచ్చినప్పుడు కూర్చొని ఆ మొత్తం బిజినెస్ ప్లాన్ విని ఇది బాగున్నదంటే నేను స్టార్ట్ చేస్తా, ఇది బాగున్నదంటే నేను స్టార్ట్ చేస్తా అని నాగమ్మ, ఇది బాగున్నదని స్టార్ట్ చేస్తానని చెప్పి కూర్చోబెట్టాలి. ప్లాన్ అంతా చెప్పించాలి. ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత ఇది బాగుంది నేను కూడా స్టార్ట్ చేస్తా. సార్ ఆ ప్లాన్ నాకు కాదు సార్, మీకు అనాలి. మనిషికి సలహా ఇవ్వమని ఎవరికైనా చెప్తే ఇమీడియట్ గా కూర్చుంటారు. అర్థమైందా? పెద్ద తోపులకి తురుములకి ఏం చేయాలంటే వాళ్ళకి సలహా ఇవ్వమని చెప్పాలి. ఈ ప్లాన్ అంతా విని సలహా ఇవ్వమని చెప్పాలి. అంటే మనం గుర్తుపెట్టుకో, సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి మనము ప్లాన్ అయితే చెప్పేయాలి వాళ్ళకి. ఇంకా కొంతమంది ఉంటారు అస్సలు వినాలనుకోని అంటే ఇమీడియట్ గా ప్లాక్సర్ నోట్లో వేయాలి, అలాగే చేతిలో థర్మోకోల్ పెట్టాలి, ఇది నమలాలి, వాళ్ళు చేతులు వేయాలి. అది కరుగుతూ ఉంటుంది, అప్పుడు ప్లాన్ చెప్తున్నా. కరుగుతూ ఉంటుంది, ప్లాన్ చెప్తున్నా. రోజు 2-3 గంటలు 1-2 ఇయర్స్ చేస్తే నీ ఇన్కమ్ నెలకు ₹1,00,000. ఇదే ప్లాన్. అర్థమైందా? ప్లాన్ చాలా ఈజీ. నీలో ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు ఎక్కువ ప్లాన్ చెప్పిన కొద్ది ధైర్యం వస్తుంది. మీరు అనుకుంటారు ఏమో సార్ ఫస్ట్ టైమే నాకు ధైర్యం వస్తే రాదు. సో ధైర్యం రావాలి. ఎంతమంది అనుకుంటారు? సో థ్యాంక్ యూ సార్. ఎంతమంది అనుకుంటారు ధైర్యం? మీరందరూ చేతులు ఎవరైతే ఎత్తారో వాళ్ళందరూ 10 మంది పనికిమాల పేర్లు రాయాలి. ఫస్ట్ వాళ్ళు రాసి వాళ్ళకి ప్లాన్ చెప్పండి. 10 మంది పనికిమాల మీరు చెప్పారనుకో, వాళ్ళు ఇమీడియట్ గా ఒకటే చెప్తారు, నో అని చెప్తారు. అవును నో చెప్తా తెలుసు మామ, ఎందుకు చెప్పినా అనుకున్నంటే నాకు ప్రాక్టీస్ అయ్యేదనుకో చెప్పి నీకు చెప్తున్నాను అని చెప్పాలి. నీకు 10 మంది నో చెప్పి విన్న తర్వాత నీ ప్లాన్ చెప్పగలుగుతున్నావు అంటే యు ఆర్ ద గోయింగ్ టు లీడర్, యు ఆర్ గోయింగ్ టు VMCM మెంబర్. అర్థమైందా? మీకు 10 మంది పనికిమాలలో దొరకలేదంటే మా ఈదిలో చాలా మంది ఉన్నారు. మీ ఈదికి పంపిస్తా, వాళ్ళు రాసుకొని ప్లాన్ చెప్పండి వాళ్ళకి. అర్థమవుతుందా? వెస్టీజ్ లో ₹1,00,000 ఇప్పుడు వరకు తీసుకున్న వాళ్ళు 7,000 మంది ఉన్నారు. 7,000 మంది. మన దగ్గర 54 మంది ఉన్నారు. మీకు ₹1,00,000 రావడం అంటే పెద్ద గొప్ప ఏం కాదు, కానీ 2 సంవత్సరాలు నిలబడమే గొప్ప. ఈ 2 సంవత్సరాలు హాల్ని విడిచిపెట్టకుండా ఉండగలిగితే గొప్ప. అర్థమవుతుందా? ₹1,00,000 వచ్చిందని లైఫ్ లో మీరు టాప్ 1% లోకి వచ్చేసినట్లు లెక్క. టాప్ 1% ఎర్నర్లో వచ్చేసినట్లు లెక్క. టాప్ 1 అంటే ఈ ప్రపంచం మొత్తం మీద 800 కోట్ల జనాభా ఏదైతే ఉందో 800 కోట్లు 8% అంటే 1% ఎంత? 8 కోట్ల మంది జనాభాలో వచ్చినట్లు లెక్క. రావాలనుకున్నారనుకోనంటే కొన్ని చేయాలి. ఏం చేయాలి? సుత్తితో కొడితే ముక్కలు అవ్వకూడదు అంటే మీరు గాజు అన్నట్టు లెక్క. మీకు ఆకారం మార్చుకోవాలి. ఎక్కడ? ఉక్కు, స్టీల్. మీకు స్టీల్ తో కొట్టిన కొద్దీ మనకు ఆకారం మారుతుందా లేదా? మనకు సుత్తితో కొట్టినా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు సమస్యలు వచ్చిన కొద్దీ మీరు దాన్ని దాటుకుంటూ వెళ్ళారనుకో మీరు లీడర్. లేదు దాటుకుంటూ వెళ్ళలేదనుకోండి,
నేను చెప్పలేను. ఒకప్పుడు వెస్టీలో మీరు డిస్ట్రిబ్యూటర్ అట, ఒకప్పుడు వెస్టీలో డిస్ట్రిబ్యూటర్ అట. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ భూమి మీద ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నాడో వాళ్ళందరిది కూడా ముళ్ళబాటే. ఆ ముళ్ళబాట నుంచి బయటకు వచ్చినోడే సక్సెస్ఫుల్. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నరేంద్ర మోడీ ఉన్నారు, ఒకప్పుడు ఛాయ్ అమ్మారు, ఈ రోజు దేశానికి ప్రధాని అయ్యారు. మీరు ఎవరిదైనా చూడండి, ఎవరిదైనా చిన్నప్పుడు చిరిగిన దుస్తులు ధరించిన వ్యక్తి ఈ రోజు అబ్దుల్ కలాం, ఈ రోజు అంత పెద్ద సైంటిస్ట్ అయ్యారు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరిదైనా ఏ లీడర్ అయినా చూడండి ఒకసారి. సార్ మన వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, అబ్దుల్ కలాం నలుగురికి జ్ఞానాన్ని ప్రసాదించాడు, నలుగురికి ఉపాధి కలిగించినట్లు చేస్తారు. అదే పని మనం వెస్టీజ్ ద్వారా మనం చేయొచ్చా లేదా? ఇన్కమ్ పరంగా గ్రో చేయొచ్చా లేదా? అర్థమవుతుందా? మనకి సమస్య రానియండి, రానివ్వండి, రాకపోనియండి, పర్వాలేదు. సమస్య గురించి పక్కన పెట్టండి. ఏం పర్వాలేదు, ఒక్కరోజు వచ్చి కాదు. పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు పెట్టుకున్నారు? 56 రోజులు పెట్టుకున్నాను. ఒక్క రోజుకి ఏమవుతుంది? ఏమి కాదు. అర్థమవుతుందా? పురుషోత్తమ దాసు లెక్క ఒక 20-25 లక్షలు నెలకు సంపాదిస్తే మీ ఇంటి దగ్గరే ఓ 10-15 బిర్యానీ షాపులు పెట్టుకోవచ్చు మీరు. అర్థమైందా? ఒకరోజు భీమవరం పులావ్ తినండి, ఒకరోజు హైదరాబాద్ బిర్యానీ తినండి, ఒకరోజు దన్నే బిర్యానీ తినండి చికెన్ది, ఒకరోజు జైపూర్ బిర్యానీ తినండి, ఒకరోజు ఢిల్లీ బిర్యానీ తినండి, ఒకరోజు థాయిలాండ్ బిర్యానీ తినండి, ఒకరోజు సింగపూర్ బిర్యానీ తినండి, ఒకరోజు మలేషియా బిర్యానీ తినండి. అన్ని దగ్గర కూడా దొరుకుతుంది. కానీ ఇక్కడ విషయం ఏందనుకున్నంటే, మీరు ఫస్ట్ పురుషోత్తమ దాస్ లెక్క ఒక 20 లక్షలు రావాలి కదా, రావాలా లేదా? మీకు చిన్న లాజిక్ చెప్పనా? మీకు చిన్న లాజిక్. 1 కోటి రూపాయలు మీ బ్యాంకులో ఉంటే నెలకు 3 లక్షల రూపాయలు వడ్డీ వస్తుంది. మరి 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి. నా బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు ఉందనేటోళ్ళు చేతులు లేపండి ఒకసారి. సరే, దీనికి లేపకండి. నెలకు 10,000 సేవ్ చేస్తే ఒక 12 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే 1 కోటి రూపాయలు మీకు కార్పొరేట్ ఫండ్ వస్తుంది. 12 సంవత్సరాలు 10,000. 10,000 ఎంతమంది చూసారు? చేతులు లేపండి ఒకసారి. చూస్తారా? ఓకే. 10,000 దాచారనేటువంటి చేతులు లేపండి. 10,000 మేము దాచాం సార్ అనేటువంటి చేతులు లేపండి. ఆ 10,000ని 12 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన 1 కోటి రూపాయలు కార్పొరేట్ ఫండ్ వస్తుంది. ఇప్పుడున్న మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క గ్రోత్ బట్టి. అర్థమైందా? 12 సంవత్సరాల్లో 1 కోటి రూపాయలు మనం క్రియేట్ చేయొచ్చు. మరి 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న దారకారులమే మనం, అవునా కదా? 12 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకున్నామా లేదు మనం? నాకు 37, మీకు ఎంత ఉన్నది నాకు లెక్కేసుకోండి. మరి ఎంతమందికి లేదు? 1 కోటి రూపాయలు మన దగ్గర లేదు కదా. అందరికీ తెలివి ఉన్నది, కానీ 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. 12 సంవత్సరాలు 10,000 రూపాయలు దాచిపెట్టగలిగితే 1 కోటి రూపాయలు నువ్వు క్రియేట్ చేయగలుగుతావు. మరి 10,000 రూపాయలు దాచిపెట్టడానికి కంటే మనకి 20,000 శాలరీ వచ్చేది 30,000 ఖర్చు అవుతుంది. 50,000 శాలరీ ఉందా 70,000 ఖర్చు ఉంటుంది. 1,00,000 రూపాయల శాలరీ ఉందా 2 లక్షలు ఖర్చు ఉంటుంది. అంటే ఎంత చెట్టుకి అంతే గాలి ఉంటుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ 10,000 ఇన్కమ్ అనేది మీకు 1 కోటి రూపాయలు నేను చేయాలి, ఒక 12 సంవత్సరాలతో 1 కోటి రూపాయలు నేను చేయాలనుకుంటే ఇక్కడి నుంచి వెస్టీజ్ నుంచి మీరు 10,000 ఇన్కమ్ తీసుకోవాలి. రెడీనా? రెడీనా? అదే 10,000 కాదు సార్, నాకు 1,00,000 రూపాయలు కావాలనుకున్నంటే ఎంత వస్తుంది ఇన్కమ్? లెక్కేయండి. ఒక 10-12 కోట్లు వస్తుందా లేదా? మరి అదేరా నాయన ఇక్కడికి వచ్చి చెప్పేది నేను అదే, నెత్తి నోరు మొత్తుకునేది అదే. 1,00,000 రూపాయలు సంపాదిస్తే 10-12 సంవత్సరాలు సేవ్ చేసిన 10-12 కోట్లు వస్తుంది మీ ఇన్కమ్. మా అన్న ఇవ్వలేదు, మా తమ్ముడు ఇవ్వలేదు, మా అక్క ఇవ్వలేదు, మా చెల్లి ఇవ్వలేదు, మా సడ్డగిడి ఇవ్వలేదు, ఈడి ఇవ్వలేదు, ఆడు ఇవ్వలేదు, ఈ అమ్మ ఇవ్వలేదు, ఆ అమ్మ ఇవ్వలేదు, మా చిన్న ఆయన ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు కాదు. 12 సంవత్సరాలు చెయ్యో 10-12 కోట్లు వస్తుంది. రాదా? వాళ్ళు దాచుకునే డబ్బులతో నువ్వు కోట్లు సంపాదించవచ్చు. కానీ డబ్బులు సంపాదించాలి కదా. ఫస్ట్ డబ్బులు సంపాదించాలి కదా. ఆ లెక్కలే సార్ ఎప్పుడు చూసినా సార్ నాకు ఆడు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, మా అమ్మ ఇవ్వలేదు, మా అక్క ఇవ్వలేదు, మా చెల్లి ఇవ్వలేదు, మా చిన్నాన్న ఇవ్వలేదు, మా లాస్ట్ ఇప్పుడు ఈ మధ్యలో భార్య ఇవ్వలేదు అనుకుని బాధపడతారు కొంతమంది. ఆ ఆడపిల్లలు తెచ్చుకునేదే వాళ్ళు ఏదో బంగారు గిరింగారు కొనుక్కుంటారు. బంగారమో ఏదో వడ్డానమో అట్లాంటివి ఏదో కొనుక్కుంటారు. వాళ్ళే కొనుక్కోరా? ఏవో బంగారం ఏవో కొనుక్కో. మా మేడం మొన్ననే అన్నది,
వడ్డానం చేయించుకుంటే చేసుకో అని చెప్పిన. చేయించుకోండి, బంగారంతో చేయించుకో అన్నా. అర్థమైందా? మీ మిస్సెస్ అందరికి బంగారు వడ్డానం చేయించాలా లేదా? ఎంతమంది చేయించాలి? చేతులు లేపండి ఒకసారి. ఎంతమంది చేయిద్దాం అనుకుంటాను మీ మిస్సెస్ కి? వద్దా? చేతులు లేపండి అబ్బా, మగవాళ్ళు చేతులు లేపండి. మా సిగ్గు మా బరువు తీయకండి, చేతులు లేపండి ఒకసారి. వడ్డానం చేయించాలంటే ఒక 500 గ్రాములైన బంగారం ఉండాలా లేదా? 500 గ్రాములు అంటే 50 తులాల 50 తులాల బంగారం ఉండాలి. 50 తులాల బంగారం అంటే 50 లక్షలు అవుతుందా లేదా? అవునా? 50 లక్షలు కావాలంటే పురుషోత్తం దాస్ లెక్క 2 నెలలు బిఎంసీ మెంబర్ అయితే చాలు. పురుషోత్తం దాస్ లెక్క బిఎంసీ 2 నెలలు మెయింటైన్ చేస్తావాలి. బిఎంసీ మెంబర్ 50 లక్షలు వస్తుంది. వడ్డానం అయిపోతుందా లేదా? మరి పురుషోత్తం దాస్ లెక్క బిఎంసీ మెంబర్ ఎప్పుడు కావాలి? అది కావాలంటే ఏం చేయాలనుకున్నంటే కొన్ని వేల సార్లు మీరు మధ్యాహ్నం కూడా భోజనం చేయొద్దు. కొన్ని వేల సార్లు మధ్యాహ్నం కూడా భోజనం చేయొద్దు. రాత్రి 12 తర్వాత మీ ఇంటికి వెళ్ళాలి. అలా ఒక్కసారి కాదు, కొన్ని సంవత్సరాల పాటు మీరు వెళ్ళాలి. రెడీనా? మళ్ళీ మీకు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మీటింగ్ ఉన్నా కూడా 5 సంవత్సరాల్లో ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వద్దు. ఇవన్నీ ఉంటే 500 గ్రాములు కాదు కదా, 5 కేజీలు కూడా మీరు విత్ ఇన్ 2 to 5 years లో కొనేయచ్చు. నేను చాలా సింపుల్ వర్డ్స్ చెప్తా చూడండి. లైఫ్ లో చాలా చిన్న జీవితం, అర్థమైందా? ఎంత చిన్న జీవితం అనుకునంటే, మన దగ్గర కొంతమంది శంకర్ సార్ అని మీకు తెలుసు, క్రౌన్ డైరెక్టర్, మేడం కూడా వచ్చారు. ఓకే, ఆయన మాకు మంచి మిత్రుడు, ఇక్కడ నల్గొండలో ఉంటారు. 1,50,000 ఇన్కమ్ తీసుకున్నాడు. ఆయన 1,50,000 ఇన్కమ్ తీసుకున్నాడు. ఎంత స్ట్రాంగ్ అనుకోనంటే, నాతో పాటుగా ఈక్వల్ గా స్విమ్మింగ్, గోవాలో స్విమ్మింగ్ చేయడం, పరిగెత్తడం కానీ, మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తాడు. క్రౌన్ డైరెక్టర్ 1,50,000 ఇన్కమ్. 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వచ్చింది. 2 రోజుల్లో డెంగ్యూ వచ్చింది అన్నారు. 3వ రోజు ప్లేట్లెట్స్ పడిపోయి 4వ రోజు చనిపోయారు. జీవితం చాలా చిన్నది. మీరు అనుకోవచ్చు, సార్ నేను చాలా సంవత్సరాలు బతుకుంటా, 500 సంవత్సరాలు బతుకుంటానంటే కాదు. ఒక 2 సంవత్సరాలు వెస్టీజ్ లో మినిమం క్రౌన్ డైరెక్టర్ అయ్యి ఒక 1 lakh తీసుకోండి, లైఫ్ ఎట్లా ఉంటుంది మీరు చూడండి. 1 lakh తీసుకోండి, మినిమం 1 lakh తీసుకుని లైఫ్ ఎట్లుంటది? ఎట్లుంటది మేడం? బ్రహ్మాండంగా ఉంటుందా లేదా? 1,00,000 రూపాయలు చూడండి. ఒకవేళ 1,00,000 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలి మీకు అర్థమవుతుంది. లైఫ్ ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి, అర్థమవుతుందండి. అంటే నీకు చేపిస్తానన్న, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపిస్తానంటే, సరే డాడీ చేపించు, నాకు అక్టోబర్లోనే నాకు మాత్రమే ఖాళీ ఉంటుంది, తర్వాత మిగతా టైంలో అయితే నేను రాలేను, నాకు టోర్నమెంట్స్ ఉంటాయి అని చెప్తుంది. అంటే కరాటీలో అడ్వాన్స్డ్ వెర్షన్లో ఉంది. మొన్ననే తెనాలికి వెళ్ళి స్టేట్ లెవెల్ ఛాంపియన్ కొట్టేసుకుని వచ్చింది. అయితే నేను అక్టోబర్లో ఖాళీగా ఉంటే అప్పుడు వీసా తయారు చేయడాడు అంటుంది. నాకు అర్థం కాలేదు, నా ఫీజులు ఎగిరిపోయినాయి. నాకేమన్నా వీసా రాక మేడం ఒక్కరికి వచ్చింది, నాకు రాలే. తర్వాత 3 రోజుల తర్వాత వచ్చింది. డాడీ నేను సంవత్సరం అంతా బిజీ ఉంటా, అక్టోబర్లో ఖాళీగా ఉంటా, అప్పుడు వీసా బుక్ చేయ డాడీ, వీసాకి అప్లై చేయ డాడీ అంటుంది. అంటే ఒకసారి చిన్నపిల్లలు ఎంత వాళ్ళ డ్రీమ్గా ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి. అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 2.5 లక్షలు ఉండాలి. అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ 2.5 లక్షలు ఉండాలి. తర్వాత ఆ ట్రాన్సాక్షన్ లిస్టులో కూడా మినిమం కోట్లలో ఉండాలి. పెట్టుబడులు, దాని సేవింగ్స్ ఉండాలి, ఎఫ్డీస్ ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఉంటే అప్పుడు వీసా ఇస్తారు. నా బిజినెస్ అంతా మేడం పేరు మీద ఉంది కాబట్టి నాకేం రాదు, నాకేం ఇవ్వరు, వీసా రాదు. ఈ మధ్యన కొన్ని ట్రాన్సాక్షన్ చేంజ్ చేయించి చేయిస్తున్నాం. నాకే వీసా రాదు. వాళ్ళు ఇది స్విట్జర్లాండ్, జర్మనీకి, ఈ ఇంగ్లాండ్కి, మన స్కాట్లాండ్కి వెళ్ళడం నాకే కష్టం ఉంది. మా పాప అంటుంది, నేను అక్టోబర్లో ఖాళీ ఉంటుంది డాడీ, ఆ టైంలో పెట్టుకో. నేను అక్టోబర్లో ఖాళీ ఉంటుందట. 5వ తరగతి పిల్ల
అక్టోబర్లో ఖాళీ ఉండదు, ఆ టైంలో పెట్టుకో. అంటే ఒకసారి ఆలోచించండి, పిల్లల యొక్క ఆలోచనలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ మారిపోతున్నాయి. అర్థమవుతుందండి? ఇక్కడ ఎంతమంది కోటీశ్వరులు అవుదాం అనుకుంటున్నారు? ఒకసారి చేతులు లేపండి. ఒకసారి మీరు వద్దాం మనం, చేతులు లేపండి ఒకసారి. ఫస్ట్ కోటీశ్వరులు కావాలంటే థాయిలాండ్కి రావాలి. ఫస్ట్ చేతులు లేపండి ఒకసారి. మీరు అనుకున్న థాయిలాండ్ కాదు, వేరే థాయిలాండ్ వేరే దగ్గర ఉంటుంది. చేతులు లేపండి. గోవా అంటే వాళ్ళు తాగి తిరగడం కాదు, మంచి తిరగడానికి, ఆడపిల్లలు చూడడానికి కూడా చాలా మంచి ఉంటాయి. అట్లాంటి థాయిలాండ్ లో కూడా చూడడానికి. చేతులు లేపండి ఒకసారి. మీరు 3 నెలలు థాయిలాండ్ గురించి పోరాటం చేయాలి. అర్థమైందా? ఏం చేయాలనుకున్నంటే 8 to 11 8 to 11 ఏదైతే ఉన్నదో ఆ 8 to 11 లో 3 డిసెంబర్ వరకు కంటిన్యూస్ మనం వర్క్ చేయాలి. అర్థమైందా? కంటిన్యూస్ వర్క్ చేయగలిగితే 8 to 11 మీరు మినిమం 30,000 ఇన్కమ్ అనేది ఇప్పుడు ఏది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు మీరు ప్లాన్ చేయగలిగితే మీరు ఆ దేశానికి రావచ్చు. తర్వాత థాయిలాండ్కి వచ్చిన తర్వాత మీకు ఒక 1 lakh ఇన్కమ్ ఎట్లా వెళ్ళాలి, సో 6 months లో ఎట్లా వెళ్ళాలి అనేది మీకు చెప్తాను నేను. సో నెక్స్ట్ 6 power access సో ద ప్లాన్. ఎంతమంది ప్లాన్ చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ? ప్లాన్ అనేది సార్ నాకు ప్లాన్ రాదు అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీకుందా? ఓకే, చాలా మందికి వస్తుంది. గట్టిగా బిగ్ రౌండ్ అప్లాస్ వాళ్ళందరికీ. ప్లాన్ అనేది ఈ భూమి మీద ఏది సరైన ప్లాన్ కాదు. భార్య సార్ చెప్పిన ప్లాన్ కూడా ప్లాన్ కాదు, నేను చెప్పేది కూడా ప్లాన్ కాదు. నాకు తెలిసింది చెప్పడమే ప్లాన్. మీకేం తెలుసో అదే చెప్పండి, కానీ గంభీరంగా చెప్పండి. ఏం చెప్పిన లాస్ట్ లో రోజు 2-3 గంటలు 6 నెలల నుంచి 12 నెలలు చేస్తే మినిమం 1 lakh వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం అర్థం కావాలి వాళ్ళకి. ఇదే ప్లాన్. నువ్వు స్ట్రాంగ్ గా చెప్పు, నోట్ నుంచి మాటలు గట్టిగా నీకు వచ్చానుకో, ఇమీడియట్ గా ప్లాన్ కనెక్ట్ అయిపోతాడు. అరే ఏంద్రా ఈ ప్లాన్ లో ఏదో ఉందని చెప్పి. నేనేం చెప్పను, వెనక్కి నుంచి ముందు నుంచి వెనక్కి ఇలా కొన్ని వేల ప్లాన్ చెప్పిన. ఈ రోజు నా టీం వచ్చి 5 లక్షల మంది టీం ఉంది. 5 లక్షల మంది టీం. ఒకసారి ఆలోచన, ఏపీ, తెలంగాణలో, కర్ణాటకలో ఈ రోజు కోట్లాది రూపాయలు వ్యాపారం చేయగలుగుతున్నాను నేను ఈరోజు. అర్థమవుతుందండి? సో ఓకే, సమస్య స్థలాలు ఉన్నాయంటే కొనిపడేస్తున్నాం మేము. అమ్మిపడేది కాదు, లేవు కదా. ఫస్ట్ కొనిపడేస్తున్నాం. ఏ హైవేకైనా కూడా ఒక స్థలం కొనిపడేస్తున్నాం. ఎక్కడ ఉండకపోతా ఏదో ఒక స్టేట్ లో అయినా కూడా, అంటే అన్ని స్టేట్ లో మేము అసెట్స్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నాం. ఈరోజు టాప్ 21 కంపెనీలు ఈరోజు మేము పెట్టుబడులు పెట్టగలిగినాం. నాకు తెలిసి నా కార్పస్ వచ్చేసి మాక్సిమం నాకు తెలిసి ఒక 10 years లో మినిమం నేను పెట్టుబడి ఓన్లీ లిక్విడ్ మనీ 150 కోట్లు అవుతుంది. అది 150 crores అవుతుంది. ఒకసారి ఆలోచించారు ఫ్రెండ్స్. మీకు కొంతమందికి రుచించవు, దాస్ సార్ ఏదో చెప్తున్నారు కానీ వీళ్ళకి అర్థమవుతుంది. ఎవరికి ₹1,00,000 తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. చిన్న అంటే మనం మామూలుగా ఒకసారి ఇట్లా పెట్టుకుంటా. సో ఈ చిన్న చిత్తగా ఆలోచన చేసే వాళ్ళకి అర్థం కావు. సార్ ఎప్పుడు అర్థమవుతాయి అనుకున్నట్టే, మీరు ₹1,00,000 ఇన్కమ్ మీరు సంపాదించగలిగే స్థితి వచ్చినప్పుడు. మంచి బిజినెస్ ఇప్పుడు బయట ఏమున్నాయి సార్? ఏమున్నాయి? మందుల షాప్ బాగుంటుందా లేదా? బాగుంటాయి, బాగా డబ్బులు బాగా వస్తాయి లేదు మనం. కానీ మందుల షాపులో 4 మందుల షాపులు పెట్టి అప్పుల పాలైపోయాడు ఎవరు? మన యాదగిరి సార్. 4 మందుల షాపులు కదా సార్, 4 ఎన్ని? 2-3 పెట్టాడు, లాస్ అయిపోయాడు. 80 లక్షలు అప్పు అయిందా లేదా? అయిందా? అక్కడ ఏం కొన్నిది లేదు, ఇక్కడికి వచ్చినా కారు కొనుక్కున్నాడు సార్. అక్కడ చేసింది ఏం లేదు. మననే 2-3 దేశాలు ఇచ్చారా లేదా? తిరిగారా లేదు? చూడండి ఒకసారి. మీరు అనుకోవచ్చు సార్ మందుల షాప్ లో బాగా వైన్ షాప్ పెడితే మంచి డబ్బులు వస్తాయంటే, ఇక్కడ వైన్ షాప్ చేసిన ఆయన ఇక్కడ ఉన్నాడు. పోనీ ఇక్కడ రెగ్యులర్ బిజినెస్ చేసేట ఆయన అంటే ఇక్కడ శంకర్ సార్ ఉన్నారు. అక్కడ ఏమి లేక ఇక్కడ వచ్చి బిజినెస్ చేస్తాడు. పోనీ గవర్నమెంట్ జాబ్ అంటే నేనే ఉన్నాం ఎదురుగా. పోనీ అందులో విషయం ఏంటంటే ఏ కేజీ డీల్ చేసినా కూడా 4 లక్షలు కూడా ఉండేవి, కొన్ని వేలల్లో కూడా తీసుకునే వాళ్ళం అప్పట్లో. ఇప్పుడు కాదు, మళ్ళీ ఏసీపీ వాళ్ళు పట్టించగలరు నన్ను.
అంటే ఆ సిచ్యువేషన్ జరిగిపోతుంది ఆటోమేటిక్గా. మరి అంత డబ్బులు వచ్చి క్రియేట్ చేయగలిగిన సిచ్యువేషన్ లో కూడా అవన్నీ పక్కన పెట్టి బిజినెస్ చేస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి. వెస్టీజ్ లో మీకు ఎంత డబ్బులు ఉన్నాయి అనుకున్నారంటే, మీకు సముద్రంలో ఎంతైతే నీళ్లు ఉన్నాయో అంత మనీ వెస్టీజ్ లో ఉంది. మీకు అర్థం కావాలంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్యామిలీ 10,000 రూపాయలు ఖర్చు పెడితే 6,000 రూపాయలు మధ్యవర్తులకు వెళ్తుంది. అర్థమైందా? 10 మందికి ఎంత అవుతుంది? 60,000. 100 మందికి ఎంత అవుతుంది? 6 లక్షలు. 6 లక్షలేనా? 1000 మందికి ఎంత అవుతుంది? 60 లక్షలు. 1000 మందికి 10,000 మందికి 6 కోట్లు. 6 కోట్లు. కోటి మందికి 60 కోట్లు. 600 కోట్ల. కోటికి 6,000. 60 లక్షలు అంటే అవుతుంది. 1 కోటికి 6,000 అంటే ఎంత? 6,000 ఇంటూ కోటి మంది. 6,000 ఇంటూ కోటి మంది ఎంత? 6 పక్కన 3 సున్నాలు ఉన్నాయబ్బా. ఇదో కోటి ఎంత అవుతుంది? 6,000 కోట్లు అవట్లేదు. ఏడ దొరికినారా సంత మనకి? కోటికి 6,000 వేస్తే 6,000 కోట్లు అవుతుందబ్బా. అవదా? అవదా? నేను స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ నాది. నీకు స్కూల్ ఫస్ట్, ఆమె సెకండ్ మా మిస్సెస్. నా తర్వాత కాలేజ్ ఫస్ట్. నేను వెస్టీలో వరకు టాప్ ఎక్కడ. అర్థమైంది? 6,000 కోట్లు. కొన్ని 140 కోట్లులో మినిమం 70 కోట్లు ఇంటూ 6,000 ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? లెక్క పెట్టండి. 70 కోట్లు ఇంటూ 6,000 ఎంత అయింది? 6,042 కదా? అంటే ఇంత ఈ 3 సున్నాలు అడిగి ఆడేయండి అబ్బా. 4,200 కోట్ల. 42,000 కోట్ల టర్న్ ఓవర్ ఓన్లీ మన రెగ్యులర్ గా సబ్బు, షాంపూ, పేస్ట్ వాడుకునే ప్రోడక్ట్ నుంచే 42,000 కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది. అర్థమవుతుందా? జస్ట్ కుకింగ్ ఆయిల్, సోపు, సబ్బు, షాంపూ, పేస్ట్ నిత్యావసరాల ద్వారా 42 లక్షల కోట్లు అవుతుంది. ఈరోజు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన హెరిటేజ్ పాలు అమ్ముతున్నాడు. అర్థమవుతుందా? పిచ్చోడు కాదు. రిలయన్స్ వచ్చి ఈరోజు పాలకూర, కొత్తిమీర, కరివేపాకు అమ్ముతున్నాడు. ఆయన పిచ్చోడేం కాదు. డబ్బులు ఎక్కడున్నాయి అనుకునంటే ఇక్కడ FMCG ప్రోడక్ట్ లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. సీఎం ఉండే వ్యక్తి వచ్చి బిజినెస్ చేస్తున్నాడు. 800 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడికి. వాటర్ బాటిల్స్ కూడా ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు అమ్మడం జరుగుతుందంటే ఒకసారి ఆలోచించండి. మన బిజినెస్ లో ఏడకో పరిగెడతాం, ఎక్కడికి పరిగెట్టకండి, ఇక్కడే ఉండండి. బిజినెస్ లెక్క కరెక్ట్ గా చేయగలిగితే 2 నుంచి 5 సంవత్సరాలు నిలబడగలిగితే చెప్తున్నా మీ 3 తరాల యొక్క తలరాత్రిని మార్చేయచ్చు. కానీ విషయం ఏంటంటే నిలబడదు. బిజినెస్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని వెనకాలకి లాగేటోళ్ళు ఉంటారు. మా మేడం చెప్పింది కదా, 4 నెలలు చాయ్ పత్తి కొన్నారు, 5వ నెల చాయ్ పత్తి రోజు మా ఇన్కమ్ 20,000, 170,000 రావడం చాయ్ పత్తి ఆమె ఆపడమే కాకుండా ఇంకొక 4 కూడబెట్టుకొని మరి కిట్టి పార్టీ పెట్టి మరి ఆపిచ్చేసింది. బ్రీజా కార్ తీసుకుని వచ్చిన రోజు వరకు మా ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ ఏ కూర తీసుకుని వచ్చినా కూడా ఆమె తీసుకుని వచ్చి మా దగ్గర ఇచ్చేది. మేము ఏ రోజైతే బ్రీజా కార్ కొన్నా కూరగాయలు ఇవ్వడం మానేసింది, ఇంట్లోకి గొడవ పెట్టడం స్టార్ట్ చేసింది ఒక ఆమె. ఎందుకు అంటే పురుషోత్తమ దాసు పూర్ణ వాళ్ళు మేము కొనుక్కునే ఆ చాయ్ పత్తి ద్వారా వాళ్ళు డబ్బులు వచ్చేస్తున్నాయి. ఏడ కాదు, మాకు చుట్టము కాదు, పక్కము కాదు, జస్ట్ పక్కింటి ఆవిడంతే. వాళ్ళ పిల్లలు 3 వెళ్ళి ఈరోజు అమెరికాలో ఉన్నారు. 3 వెళ్ళి ఏం చేసింది ఏం లేదు. కానీ పురుషోత్తమ దాసు కరెక్ట్ గా 36 నెలల్లో మెరిసిస్ బెంచ్ తీసుకున్నాడు. ఇక్కడ అదే రోజు మాకు చాయ్ పత్తి అమ్మిన రోజు వాళ్ళు ఆగిపోయినట్టే మేము ఆగిపోయినట్టు పరిస్థితి ఏంది? ఏదో రోడ్డు మీద నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగమో ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ అయినా కాబట్టి హెడ్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఉండడం ఏదో చేస్తాం. మా మిస్సెస్ ఏంటంటే ఆ చీరలు చూసుకుని, చీరలు చూడదు పర్వాలేదు అమ్మాయి,
సీరియల్ ఏం చూడదు. కాబట్టి ఆమె ఇంట్లో ఉంటుంది, నా పని నేను చేసుకునేటోడిని. ఈ లండన్ అట, స్విట్జర్లాండ్ అట, ఈ థాయిలాండ్ అట, ఏది దుబాయ్, బాలి, ఖతారు, ఆ మలేషియా, సింగపూర్, ఏవేవో కంట్రీలు నా పేరే గుర్తు రావట్లేదు. ఒక్కోసారి ఎన్ని కంట్రీలు నాకు అర్థం కాలేదు. 2 నెలలకి ముందు రా 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 అంటుండ్రు. నువ్వు రా, అక్కడ రా, ఇప్పుడే థాయిలాండ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం రా. అర్థమవుతుందా? డెలిగేట్స్ మీటింగ్ ఒకసారి ఆలోచించండి. ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం ఈ రోజు ఓన్లీ ఏపీ తెలంగాణలోనే వెస్టీజ్లో మనం చేసే టర్న్ ఓవర్ ఎంత 60 నుంచి 70 కోట్లు చేస్తున్నాం. 60 నుంచి 70 కోట్లు. ఒకసారి 60% మనీ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. 60% మనీ ఒకసారి లెక్కేయండి. 10 కోట్లు 6 కోట్లు అంటే 60 కోట్లకి ఎంత అవుతుంది? 36 కోట్ల రెవెన్యూ క్రియేట్ చేస్తున్నాం ఓన్లీ పర్ మంత్. అర్థమవుతుందా? అంటే అంత పెద్ద బిజినెస్ మనం చేయొచ్చు. 1 లక్ష రూపాయలు సంపాదించడం పెద్ద గొప్ప ఏం కాదు. ఓన్లీ 9 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేసి ఒక 6 ఎల్ఓబీలు తీస్తే చాలు 1 లక్ష రూపాయలు వస్తుంది. కానీ 1 లక్ష రూపాయలు రావాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పెద్ద ప్రమాదం ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని ఈ పెద్ద యుద్ధం చేయాలి. దీంతో ఎక్కడో కాదు యుద్ధము. నీ భర్తతో నువ్వు చెయ్యవు, భార్యతో చెయ్యవు, దీంతో చెయ్యాలి. ఇది నిన్ను అంత ఆసామాసిగా ఒప్పుకోదు. దీంట్లో ఇది ఉంది కదా, ఈ తలకాయ తీసుకుని వెళ్ళి ఒకవేళ చెప్తున్నాను చూడండి, దేవుని పూజ దగ్గర మనకు అగరబత్తి వెలిగిస్తాం కదా. ఎందుకు వెలిగిస్తాం? మనము స్మరించేటప్పుడు, నమస్కారం పెట్టేటప్పుడు మంచి ఆలోచనలు రావాలి. నేను చెప్పేది దేవునికి వినాలి, దేవుని నాకు ఇచ్చేది నాకు ఇచ్చేయాలి. అవునా కదా? అవునా కదా? ఒకవేళ మనం ఒక మురికి తొట్టి పక్క నిలబడ్డామనుకో ఎట్లాంటి వాసన వస్తుంది? బ్యాడ్ స్మెల్ వస్తుందా లేదా? అక్కడ ఉండడానికే కష్టం ఉంటుంది. ఏదైనా కోరుకోగలుగుతామా? కానీ నీ ఆలోచన సరిగ్గా లేకపోతే నువ్వు మురికి తొట్టి పక్కన ఉన్నట్లు లెక్క. నీ ఆలోచన సరిగ్గా ఉన్నావంటే దేవుని గదిలో ఉన్నట్లు లెక్క. ఈరోజు ఒక చాలా బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం చేస్తారంటే, అమ్మాయి రాత్రిపూట ఇలా నడుచుకుంటూ వెళ్తుంది. ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంది. వెనకాల ఒక 4 కుర్రాళ్ళు పరిగెడుతున్నారు. కొద్దిగా అయిన తర్వాత, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా పరిగెడుతుంది అమ్మాయి. వీళ్ళు కూడా ఫాస్ట్ గా పరిగెడుతున్నారు. మీరు ఏమనుకుంటారు? అమ్మాయి వెనకాల పరిగెడుతున్నారు అనుకుంటారా? అంతే కదా. మనం ఎన్ని రీల్స్ క్రియేట్ చేయాలో అన్ని క్రియేట్ చేస్తాం. అప్పుడు ఏదేదో క్రియేట్ చేస్తాం. అవునా కదా? అవునా? అమ్మాయి పరిగెడుతుంది, ఆ వాళ్ళకి 4 పరిగెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తుకుని వెళ్ళి ట్రైన్ ఎక్కారు. అమ్మాయి ఏంటి అనుకునంటే వెనకాల కుక్క పిల్లలు పరిగెడుతుంది, పక్కకి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇప్పుడు చెప్పండి, మనం ఏమనుకున్నాం? నేనేమన్నా అబ్బాయిలు 4 పరిగెడుతున్నారు, అమ్మాయి పరిగెడుతుంది. ఇప్పుడు ఈదిలో కుక్క పిల్ల పరిగెడితే అమ్మాయి పరిగెడతా లేదా? నాకు యూనిఫామ్ ఉన్నప్పుడు ఇక్కడ కట్ చేసింది ఒకసారి వచ్చి, ఇక్కడ పిక్క పట్టేసి. దానికి ఏం తెలుసు? పోలీసుడు అని. దానికి ఏం తెలుస్తుందా? పోలీసుడు అని. నువ్వు పడితే పట్టాలనమ్మా, మా మిస్సెస్ కి చెప్పకు, నేర్చుకున్నదని వాళ్ళకి కష్టమవుతుంది అని చెప్పినా నేను. అర్థమైందా? రియల్గా బెంజ్ ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఏమనట్లేదు సార్ ఎవరైనా. ఆయన ఆ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మనము కావాలంటే తర్వాత చూసుకుని మీటింగ్ వచ్చేసిన. అంత పీస్ఫుల్ గా ఉండగలుగుతున్నాం అంటే బికాజ్ మా లైఫ్ అనేది కంప్లీట్ గా టర్న్ అయిపోయింది 360 degrees. నేను ఎక్కడున్నా, భూమి మీద ఉన్నా లేకున్నా డబ్బులు సంపాదించగలుగుతాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. ఎందుకు అనుకున్నట్టే 2017లో సుదర్శన్ మహంతి గారు చనిపోయారు. డియూక్సిడ్ లెవెల్లో చనిపోయారు. 7 లక్షల ఇన్కమ్ అనేది. కానీ వాళ్ళ మిస్సెస్ 17 లక్షల వరకు కూడా తీసుకుంది. వాళ్ళ మిస్సెస్ 17 లక్షలు తీసుకున్నది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. సుదర్శన్ మహంతి నెట్లో కొట్టండి. 7 లక్షల ఇన్కమ్ ఉన్నప్పుడు చనిపోయాడు ఆయన. క్యాన్సర్ తో చనిపోయాడు ఆయన. 7 లక్షలు 2017లో.
2020 ఇన్కమ్ చూడండి ఒకసారి. ఆమెది శిబాని మహంతి అని ఉంటుంది, 17 లక్షల ఇన్కమ్ ఆమెది. ఎందుకు అనుకోనంటే మేము సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాం. మై విజన్ ఇస్ క్లియర్, మై ఫ్యూచర్ ఇస్ క్లియర్ విత్ ద వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. ఒకసారి ఆలోచించండి, వెస్టీజ్ లో మీరుంటే 2 నుంచి 5 సంవత్సరాల్లో మీ 3 తరాల్లో మీ ఎంత రిచ్ పర్సన్ ఎవడు ఉండడు. ఇది నేను రాసి పెట్టిస్తా 100 రూపాయలు బాండ్ పేపర్ మీద. కానీ నిలబడడానికి ఒకటే గుర్తుపెట్టుకోండి, దీంతో ఒక పెద్ద యజ్ఞం చేయాలి. దీనికి ఏం చేయాలనుకోనంటే ప్రతిరోజు దేవుని గదిలో మనకు ఎలా అయితే మనకు రోజు మనకు హారతి దాని ఏమంటారు అగరబత్తీలు పెట్టినట్లు లెక్క మీరు రోజు జూమ్ మీటింగ్, 21 రోజులు జూమ్ మీటింగ్. తర్వాత మీ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ రోజు 10 పేజీల బుక్, మినిమం 10 పేజీలు. లేదంటే ఒక బుక్ తీయండి, అది తీసి ఒక 10 పేజీలు చెప్పండి, జేబులో పెట్టుకొని చదవండి. అయిపోయిన తర్వాత పడేసేయండి. సార్ సరస్వతి దేవిని అలా నిందించకూడదు కదా, చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. నేను కూడా క్షమించమని అడుగుతున్నా సరస్వతి దేవిని. కానీ ఆ 10 పేజీలు మైండ్ లోకి వెళ్ళాయనుకో, నేను చెప్పేవన్నీ మీకు అర్థమైతే ఎవడొచ్చి మీ దగ్గరకు వచ్చి మీ మీద రాయేసినా కూడా హే ఆడ కార్బన్ ఆడిపోతాడులే అనుకుని చెప్పి వదిలేసి నీ పని నువ్వు చేసుకుంటావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. మన లైఫ్ ఎట్లుంటే తెలుసా, నీ కాలుకి ముళ్ళు గుచ్చుకున్నది అనుకో, కాలుకి అబ్బా అనకుండా కంటి గుచ్చుకోలేదు కదా అనుకోవాలి. అర్థమైందా? కంటికి గుచ్చుకోలేదు కదా, అర్థమవుతుందా? నేను పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బాగున్నాను లేదంటే ఇప్పుడు అడిగినా మాకైతే ఏం కావాలి, బెంచ్కి అయితే ఇంకో బెంచ్ కొనుక్కుంటాం అంతే. వచ్చేసినాం ఇక్కడికి లేదనుకుంటే అమ్మో ఎంత అయిపోయింది. ఇదే వస్తాడు ఎవరైనా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడికి. నేను 3-4 యాక్సిడెంట్ అయిన తర్వాత మీటింగ్లు చేసి చాలా ఉన్నాయి. ఒక్కసారి అనుకుంటారేమో, వికారాబాద్ లో సగానికి సగం వేసుకెళ్ళిపోయాడు ఒకడు. వాడు ముందు వచ్చి సార్ సారీ సార్ అంటే సరే ఏం చేస్తాం అని చెప్పి ఆయనేమో ఆయనకు నీ బాగు చేస్తా, నువ్వు నాకు బాగు చేయంటే ఆయన చేస్తే 5,000 అవుతుంది, నాకు చేస్తే 3 లక్షలు అవుతుంది. ఏడవుతుంది అవదు కదా, నువ్వు వెళ్ళిపోరానని నేను చేసుకుంటా అని చెప్పిన. అంటే ఒకసారి ఆలోచించండి, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ప్రతి క్షణం కూడా మీరు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ తో మీరు ఉండగలిగితే బిజినెస్ అనేది చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. నేను అందుకే చెప్తాను, చాలా పీస్ఫుల్ గా ఉంటా. ఒకప్పుడు ఎట్లా అనుకుంటే ఏదైనా అన్యాయం నా ఎదురుకు జరిగితే ఇంటికి వెళ్ళి కొట్టేసి వచ్చేటోని. రౌడీ పోలీస్ అని చెప్పి పేపర్లో కూడా చాలాసార్లు వచ్చింది నాకు నా గురించి. మరి అంత కోపం, అంత ఉద్రేకం, అంత ఒక్కొక్కడికి అంటే ఎంత కోపం అంటే ఒక్కోసారి గోడ గుద్దేసేటోని. ఏదైనా